13వ వచనం, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను. నీకు విశ్వసించిన ప్రకారము, జాగ్రత్తగా ఏముంది అక్కడ, నీవు విశ్వసించిన ప్రకారము నీ దాసునికి అవునుగాక అనలేదు యేసు ప్రభు. ఏమన్నాడు? నీకు అవునుగాక. ఎవరికండి బాగలేంది? దాసునిగా ఇనక. మరి దాసునికి బాగలేకపోతే నీ దాసునికి అవునుగాక అనాలి. కానీ శతాధిపతి నీకు అవునుగాక అంటే ఆ ఒక వ్యక్తిలో ఉండేటువంటి సమస్య పోవడానికి ఇతడిలో విశ్వాసం అనేటువంటిది ఉంది కదా. ఇప్పుడు దేవుడు అంటారు, నీవు అనుకున్నట్లుగా నీకు జరుగుతుంది. ఎందుకంటే నువ్వు నమ్ముతుంటున్నావు, నా వాక్కు వెళ్ళి అతన్ని బాగు చేస్తుందని. నా వాక్కు వెళ్ళి బాగు చేస్తుంది. సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ టు యూ. ఇతడు వెళితే అదే క్షణములో అదే సమయానికి తన దాసుడు బాగుపడి ఉన్నాడు. ఎలాంటి వాక్యం? ఆదికాండం 1వ అధ్యాయంలో పలుకబడినటువంటి వాక్యము యోహాను సువార్తికుడు అంటున్నాడు, ఆ వాక్యమే శరీరధారిగా వచ్చాడు. ఈ శతాధిపతి దగ్గర అదే వాక్కు బయలుదేరింది. ఇదన్న వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఎవరి కోసం? మన కోసమే. అందుకే బైబిల్లో వ్రాయబడింది, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ప్రజలందరికీ. ఎందుకు? ఏ ప్రజ అయితే దేవుని దగ్గర నాకు ఇది లేదు అని భావిస్తుంటున్నారో వాళ్ళకి ఇవ్వడానికి యేసుప్రభు భూలోకానికి వచ్చాడు. ఇదే నన్న వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాల్లో ఏది లేదని అనుకుంటున్నామో దాన్ని కలుగజేయగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన కలుగజేసి మన జీవితాల్లో తన కార్యాలను జరిగిస్తాడు. ఒకానొక సందర్భంలో ఒక గొప్ప దైవ సేవకుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. సేవలో నన్ను వాడుకొని, దేవుడు సేవలో వాడుకుంటున్నాడు. కానీ అతని కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి ఉన్నాయి. అంటే అతడు ఒక ఆఫీసులో పనిచేసేటువంటి వ్యక్తి. తనకు వచ్చేటువంటి జీతంతో ఆ నెల 20వ తారీఖు కూడా సరిపోయేది కాదు. ఇక 10 రోజులు టెన్షన్తో ఉంటుంది. ఎందుకంటే అంత తక్కువ జీతం. ఒకరోజు సేవకు వెళ్ళి బాగా అలసిపోయి ఇంటికి వస్తే వాళ్ళ భార్య అనిందంట, ఏమండి సేవ ఏమో చేస్తున్నారు, బాగానే ఉంది, ప్రజలు రక్షించబడుతున్నారు, బాగానే ఉంది, దేవుడు గొప్పగా మిమ్మల్ని వాడుకుంటున్నాడు, రేపు సంగతి తెలుసా మీకు అనిందంట. ఏంటి అంటే, రేపు మన ఒక్క కుమారుడు ఉన్నాడు కదా, అతని బర్త్డేకు ఇంతవరకు ఒక్క డ్రెస్ కూడా నేను కొనలేదు, ఇంట్లో నా దగ్గర డబ్బు లేదు, ఏమన్నా ఇస్తారా? ఈ దైవ సేవకుడు ఆశ్చర్యపోయాడు. నేను ఇంట్లో డబ్బు ఉంటుంది అనుకున్నానే, ఇంట్లో కూడా లేదా? సరే రేపే కదా అనుకున్నాడు. తాను ప్రయత్నాలన్నీ చేశాడు, ఎక్కడన్నా దాచిపెట్టిన డబ్బు ఉందేమో అని. ఎక్కడ డబ్బు లేదు. రేపు తను వెళ్ళి తీసుకొని రావాలన్నా కూడా అతనికి ఒక ప్రిస్టేజ్ అయిపోయింది. నేను వాక్యాన్ని చెబుతూ, నేను దేవుని గురించి చెబుతూ నా జీవితంలో లేకుండా కలిగి ఉన్నానే అని ఆ రోజు దేవుని దగ్గర ఏడుస్తూ ప్రార్థన చేశాడు. ప్రభువా, నువ్వు మంచి దేవుడు అని అందరికీ చెప్తుంటున్నా, బట్ ఇది నా కుటుంబంలోనే ఖాళీ అయిపోయింది ప్రభువా. పర్సు డబ్బు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను ప్రభువా. దేవా, నా దగ్గర డబ్బు ఏమాత్రం లేదు ప్రభువా, యేసయ్యా సహాయం చేయని ఏడుస్తూ దేవుని దగ్గర రాత్రంతా ప్రార్థన చేస్తుంటున్నాడు. ప్రభువా, నాకు చిన్న కుమారుడు ఉంటున్నాడు, ఈ వ్యక్తికి నేను డ్రెస్ కొనియలేనంత పేదరికంలో ఉన్నాను ప్రభువా, కానీ నువ్వు గొప్ప దేవుడు అని ప్రకటిస్తుంటున్నా. ఇన్ మై లైఫ్ ఐఎమ్ ఫేసింగ్ ఎ ఫైనాన్షియల్ ప్రాబ్లం, లార్డ్ హెల్ప్ మీ అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంటే ఒక సమయం వచ్చింది. ఆ సమయంలో తన రూమ్లోకి ఒక దేదీప్యమానమైన వెలుగు వస్తుందంట. ఆ వెలుగులో ఒక శబ్దం వినపడుతుందంట, మై సన్, ఇదిగో నీ ప్రక్క రూమ్లో ఒక ట్రంక్ పెట్ట ఉంది కదా, ఆ ట్రంక్ పెట్ట ఓపెన్ చేయి, అందులో డబ్బు ఉంది అని. ఈ దైవ సేవకుడు ఆ మాట వింటున్నాక చాలా డీలబడిపోయాడు. ఎందుకు తెలుసా? ఆ ట్రంక్ పెట్ట ఎవరిదంటే వాళ్ళ ముత్తాతల జేజులది. దాంట్లో వేస్ట్ మెటీరియల్ తప్ప, ఈ ఏమంటారు ఆ రిల్లలు అంటారు కదా, అవి తప్ప ఇంకా ఏముండవు. తనకు తెలుసు అది ఎందుకో పూర్వీకుల దగ్గర నుంచి వస్తుంది కదా అని ఎత్తి పెట్టుకున్నటువంటి పెట్టేది. ఇతడు అనుమానంతో ఏంటి అక్కడే ఉంటుంది, పాత గుడ్డలు అమ్మినా ఏమో, ఆ ట్రంక్ పెట్టి అమ్మినా కూడా ఏమొస్తుంది, ఏమి రాదే అనుకున్నాడు. అప్పుడు మరొకసారి వినపడుతుందంట, లేదు నువ్వు ఆ యొక్క పెట్టె ఓపెన్ చేయి. సరే, తన భార్య చెప్పలేదు. ఎందుకంటే ఎవరన్నా నమ్ముతారండి? పాత ట్రంక్ పెట్టె తెరిస్తే అందులో ఒక షర్టు ఉంటుందని ఎవరు నమ్మరు. ఏమని చెప్తాడు తన భార్యకు? పాపం.
కాబట్టి ఉందో లేదో టెస్ట్ చేసుకున్నాక తర్వాత చెప్దాంలే అనుకున్నాడు. వెళ్ళి ఆ ట్రంక్ పెట్ట ఓపెన్ చేస్తేనే గప్పని వాసన, పాత గుడ్డల వాసన, ఆ రిల్లలు. అది ఫస్ట్ గుడ్డ తీస్తే ఏమీ లేదు, రెండో గుడ్డ తీస్తే ఏమీ లేదు, మూడో గుడ్డ తీస్తే అంతే. ఇంకా లాస్ట్ గుడ్డ తీస్తూ ఉంటే అది అతుక్కొని ఉంటుంది కదా లాస్ట్ గుడ్డ. ఎందుకు? చిలుం బట్టి. అది ఇట్లా లాగితే ఇంత కట్ట, కొత్త కట్ట దాని క్రింద ఉందంట. చప్పట్లు కొట్టడానికి కష్టమా? దేవుడు ఏం కలగజేశాడు? ఎక్కడ కలగజేశాడు? అతుక్కొని పోయింది. అంటే పెట్టెకు గుడ్డకు మధ్య ఏముందంటే ఒకటి ఏముంది? చిలుముంది. ఆ చిలుం మధ్య కలగజేశాడు దేవుడు. దేన్ని కలగజేశాడు? కొత్త కట్ట. అది చూస్తుండగానే ఆశ్చర్యపోయాడు. దేవుడు ఎక్కడ కలగజేశాడండి? ఏం కలగజేశాడు? అతనికి అవసరమైన డబ్బును అక్కడ కలగజేశాడు. ఆ దినాన ఒక స్వరం వినబడుతుందంట, విశ్వాసంతో నా దగ్గరికి వచ్చావు కాబట్టి ఇది మొదలుకొని నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉండవు, నేను సహాయం చేస్తాను. ప్రియమైనటువంటి వారలారా, ఎవరండి మన దేవుడు? వ్యాధితో బాధపడి మంచం పట్టిన వ్యక్తికి ఆరోగ్యాన్ని కలుగజేసే దేవుడు మాత్రమే కాదు, పేతురుకు అవసరమైనటువంటి నాణ్యాన్ని ఆ యొక్క చేప నోటిలో ఉంచేటువంటి కలుగజేసే దేవుడు మాత్రమే కాదు, ఈ దినాన్ని కూడా అద్భుతాలు చేస్తుంటున్నాడు. అందుకే యోహాన్ అంటాడు, ఆ వాక్యము అప్పుడు కలగజేసిన వాక్యం ఇప్పుడు శరీరాకారాన్ని ధరించుకొని భూలోకానికి వచ్చింది. హీ కెన్ క్రియేట్ ఎనీథింగ్ ఫర్ యూ. నీవు నమ్మితే ఏదైనా దేవుడు కలగజేస్తాడు, ఏదైనా దేవుడు కలగజేస్తాడు. నెంబర్ 1, ఆయన పరిశుద్ధమైన వాక్కు. అది పరిశుద్ధమైన వాక్కు, అది పరిశుద్ధతను దయచేస్తుంది. రెండవదిగా నీ జీవితంలో ఏది లేదో అది కలగజేస్తుంది. మూడవదిగా చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో ఏముందంట? జీవం. ఆ వాక్కులో ఏముందంట? జీవం ఉందంట. ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఈ వాక్కు ఎలాంటి వాక్కు అంటే, ఇందాక నేను ఒక మాట అన్నాను, సొల్లు కబుర్లు అంటాం. అంటే ఏమి పైసా ప్రయోజనం, ఊరికే మాట్లాడుకుంటుంటారండి, ఏముండదు దాంట్లో, ఏం ప్రయోజనం ఉండదు. వినేవారికి కూడా విసుగు వస్తుంది, ఎందుకు మాట్లాడుతున్నారా వీళ్ళు అని అనిపిస్తుంది. అంటే అందులో ఏమి సత్తా ఉండదు, ఏమి ప్రయోజనం ఉండదు, ఏమి ఉండదండి. మనిషి మాటలు కొన్ని సందర్భాల్లో ఆ రకంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అబద్ధాలు మాట్లాడతారు, కొన్ని సందర్భాల్లో కల్పితాలు, లేని ఉన్నదిగా కలగూర చేసి దానికి మసాలాలు వడ్డించి అద్భుతంగా ఇతరులకు అందించగలిగిన టాలెంట్ ఉంటుంది. కానీ మనిషి వాక్కులో లేనటువంటిది ఏంటి తెలుసా? జీవం. నేను మాట్లాడితే ఫలానా వ్యక్తికి జీవం వస్తుంది అనేటువంటి దాఖలాలు లేవండి, దాఖలాలు లేవు. కానీ దేవుడు మాట్లాడితే ఏముంటుందంట? ఆ వాక్కులో ఏముందంట? ఆయనలో, అంటే ఆ వాక్కులో ఏమునిందంట? జీవం ఉన్నిందంట, జీవం ఉన్నిందంట. ఆ వాక్కు ఏం చేస్తుంది తెలుసా? జీవాన్ని దయచేస్తుంది. 2 రకాలైనటువంటి జీవాన్ని గురించి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, ఈ లోకంలో జీవము, రాబోయేటువంటి లోకంలో జీవం. ఈ లోకంలో జీవము, రాబోయేటువంటి లోకంలో జీవం. అంటే దేవుని యొక్క వాక్కును వింటే ఏమవుతుందో తెలుసా? ఆత్మహత్య ప్రయత్నం అనేటువంటిది ఉండదండి. నేను బ్రతుకుతాను, నేను దేవుని కోసం జీవిస్తాను, నా జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అనేటువంటి తలంపు వస్తుంది తప్ప, దేవుని వాక్యం విన్నప్పుడు నిరాశ నిస్పృహ మన జీవితాల్లో కలిగి చాలా బతుకేంటి ఇంత దరిద్రంగా ఉంది అని అనుకోరండి. వాక్యము విని ఆత్మహత్య చేసుకున్న వారు ప్రపంచంలో ఇంతవరకు లేరు. కానీ వాక్యం వినకుండా ఆత్మహత్య చేసుకున్న వారు 1,00,000 మంది ఉన్నారు. ఎందుకు తెలుసా? ఈ వాక్కులో ఏముందంటే జీవం అనేటువంటిది ఉంది. ఒక వ్యక్తి ఈ వాక్యాన్ని వింటే జీవింపబడతాడు, జీవిస్తాడు, తన జీవితాల్లో జీవించే వ్యక్తిగా మారిపోతాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక వ్యక్తిని ఈ లోకంలో బ్రతికించగలిగింది ఏదైనా ఉందంటే దేవుని యొక్క సజీవమైన వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యం వింటున్నటువంటి మనొక్కొక్కరి జీవితాల్లో మన సాక్ష్యాలు ఇవే ఉంటాయి. నేను నా జీవితంలో చేతకాక నేను కృంగిపోయినప్పుడు ఇదిగో ఈ వాక్యం ద్వారా దేవుడు నన్ను మాట్లాడాడు, ఈ వాక్యం నన్ను బలపరిచింది, ఈ వాక్యం నన్ను నిలబెట్టింది. ఏంటి? దేవుని యొక్క వాక్యంలో ఏముంది తెలుసా? జీవం ఉంది. ఈ వాక్యము నిన్ను జీవింపచేస్తుంది. ఈ లోకంలో జీవము కలగజేస్తుంది. రెండవదిగా నిత్య జీవానికి తీసుకొని వెళ్ళగలదు. అంటే ఈ లోకంలో దేవుని కోసం జీవించలేకపోతున్నావా? పరిశుద్ధంగా జీవించలేకపోతున్నావా? ప్రార్థన చేసుకోలేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావా? సేవ చేయలేని జీవితాన్ని జీవిస్తుంటున్నావా? దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవిస్తున్నావా? అలాగైతే ఈ లోకంలో దేవుని కోసం జీవించడానికి అవసరమైన జీవాన్ని ఈ వాక్యం ఇస్తుంది. అందుకోసమే ఈ వాక్యము నీ జీవితంలో అవసరం.
ఈ వాక్కు, దేవుని యొక్క వాక్కు మనకు అవసరం. దేవుని యొక్క వాక్కు మనకు అవసరం. ప్రియమైనటువంటి వాళ్ళరా, 2015 నవంబర్ 1 మనము ఈ యొక్క పరిచయం ప్రారంభించాం. 2016 జనవరి మొదటి తారీఖున మనము ఆ యొక్క మీటింగ్ పెట్టినప్పుడు, ఈవినింగ్ సర్వీస్ పెట్టినప్పుడు, ఒక డాక్టర్, కడపలో ఉండేటువంటి ఒక డాక్టర్, అతడు వెహికల్లో వెళుతూ ఉంటే అక్కడ పాటలు వస్తుంటున్నాయి. ఆ పాటలు విని, అరే ఏంటి 1వ తారీఖు ఏందో పాటలు పాడుతున్నారు ఇక్కడ, ఏదో ఏంటి ఏమనుకుంటారు దాన్ని, గాన కచేరీ అంటారు కదా, ఇదేదో గాన కచేరీలాగా ఉంది, వెళ్ళి కూర్చుందాలి అనుకొని వచ్చాడు. పాటలు అయిపోయినాయి, వాక్యం ప్రారంభమైంది. అసలు ఎందుకు ఆయన 1వ తారీఖున డాక్టర్గా ఉంటూ తన ఇంట్లో కానీ లేకపోతే తన ఫ్రెండ్స్ దగ్గర లేరంటే, తన జీవితంలో చదివిన చదువుకు ఇప్పుడు తాను చేస్తున్నటువంటి ప్రాక్టీస్కు ఏమీ లాభదాయకంగా లేదు. తను ఒక పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. తన జీవితంలో తను అనుకున్నాడు, నేను ప్రాక్టీస్ చేస్తే మంచిగా జరిగి ఐ విల్ బి హ్యావింగ్ ఎ రెప్యుటేషన్, నాకు గుర్తింపు ఉంటుంది, ఆ గుర్తింపు తర్వాత నేను సంపాదిస్తాను, నాకు మంచి పేరు ఉంటుంది అని అనుకున్నాడు. కానీ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు, అస్సలు జరగడంలా. తను రెంట్ కట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆ సందర్భంలో హీ వాజ్ గోయింగ్ త్రూ దాట్. అప్పుడు ఆ మీటింగ్కి రావడం, వాక్యాన్ని వినడం. ఆ రోజు దేవుడు అతనితోనే మాట్లాడాడు. అతను చెప్తాడు, అన్న దేవుడు నాతోనే మాట్లాడాడు. నా జీవితంలో నేను అనుకుని, ఎందుకు నేను చదువు నా జీవితంలో నాకు ఆశీర్వాదం ఇవ్వకుండా ఉంది, నా చదువు నా యొక్క ప్రాక్టీస్లో నాకు ఉపయోగకరంగా లేకున్నది, ఏవేవో కారణాల చేత నన్ను అందరూ తొక్కివేస్తుంటున్నారన్న. ఈ పరిస్థితుల్లో నేను అనుకున్నాను, ఎందుకు ఇంకా బ్రతకడం, నా కుటుంబం నా పైన ఆశలు పెట్టుకున్నది, కాబట్టి ఇంకా నేను బ్రతికి వేస్తూ, కాబట్టి ఏదో ఒకటి చేసుకుందాం అని నేను ఏమీ ఆలోచనలో చేసుకోలేక ఈ రకమైన ఆలోచనలు వస్తున్నాక తిరుగుతూ ఉండగా ఆ రోజు వాక్యం విన్నాను. దేవుడు నాతో మాట్లాడాడు. ఆ రోజు ఒక తీర్మానం చేసుకున్నాను, ఈ దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఆ రోజు నుంచి ప్రార్థన చేసుకున్నాడు. తన జీవితంలో తాను అనుకున్నటువంటి తీర్మానాలన్నీ ప్రక్కన పెట్టేశాడు. దేవుని పైన ఆధారపడ, ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదిస్తావు, ప్రభా నువ్వు నన్ను దీవిస్తావు, ప్రభా దేవునికి స్తోత్రం. ఈ దినాన అతనికి ఒక మంచి వివాహం జరిగింది, మంచిగా లైఫ్లో సెటిల్ అయ్యాడు. 10 మందికి సహాయం చేసేటువంటి ఒక డాక్టర్గా దేవుడు అతన్ని ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి వాక్యం? దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది తెలుసా? జీవితం పైన విరక్తి కలిగి, జీవము పైన విరక్తి కలిగిన వ్యక్తిని జీవము కలిగినటువంటి ఒక వ్యక్తిగా, నేను బ్రతకగలను, నేను జీవించగలనటువంటి నిరీక్షణ తీసుకొని వస్తుంది. ఆ వ్యక్తిని ఆ రకంగానే నిలబెడుతుందండి. ఎందుకంటే ఆయనలో ఏముంది? వ్యాధి లేదు. ఆయనలో ఏముంది? జీవం ఉండేను. అది ఒక వ్యక్తిని జీవింపజేస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే, నాకు డబ్బు ఉంది కాబట్టి దాని ద్వారా నేను జీవిస్తా, లేకపోతే నాకు ఉద్యోగం ఉంది నేను జీవిస్తా, లేకపోతే నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది నేను జీవిస్తా. ఇవన్నీ ఒక స్టేజ్కి వస్తున్నా కానీ వదిలేస్తాయండి. తప్పిపోయిన కుమారుడు అదే అనుకున్నాడు, నా దగ్గర ఆస్తి ఉంది, నా దగ్గర ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు, నా దగ్గర ఎంజాయ్మెంట్ ఉంది, నేను ఐ కెన్ లీవ్ అని అనుకున్నాడు. ఒక స్టేజ్ వచ్చింది, అందరు అతన్ని వదిలేశారు, డబ్బు వదిలిపోయింది, తన దగ్గర ఉండేవన్నీ వదిలిపోయాయి. పందుల పొట్టు దగ్గరకు వచ్చాడు. అప్పుడు అతన్ని బ్రతికించింది ఏంటి? తన తండ్రి యొక్క గృహం. ఇది నా దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో కృంగిపోకు, ఈ జీవమైనటువంటి దేవుడు నిన్ను జీవింపజేస్తాడు ఈ లోకంలో. రెండవదిగా ఆయన నిన్ను పరలోకంలో కూడా తీసుకొని వెళ్ళగలడు. బైబిల్ చెప్తుంది అది నిత్య జీవం. ఈ లోకంలో ఉండేటువంటి జీవం తాత్కాలికమైనటువంటిదే, కానీ నిత్యము ఉండేటువంటి లోకంలో జీవించాలన్నా కూడా ఈ వాక్యే మనకు కావాలి. చివరిదిగా ఒక మాట చూపించి నేను ముగిస్తాను. లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వచనం. దేవుని యొక్క వాక్యం ఎలాంటిది అక్కడ మనం చూస్తాం. లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను. ఎవరన్నారు ఈ మాట? మరియతో దేవుని దూత అంటున్నాడు, అమ్మా దేవుడు చెప్పిన ఏ మాట కూడా ఏమవుతుంది? నిరర్థకము కాదు. తెలుగు బైబిల్లో నిరర్థకము కాదు అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ ద వర్డ్. ఈ దేవుని మాటకు అసాధ్యమైనది ఏది లేదు, దేవుడు చెయ్యలేదంటూ ఏది లేదు. అంటే ఈ వాక్కులో, ఈ మాటలో ఉండేటువంటి శక్తి ఏంటంటే, యేసయ్యలో ఉండేటువంటి శక్తి ఏంటంటే, దేవునిలో ఉండేటువంటి శక్తి ఏంటంటే, ఆయనకు చేత కాదంటూ ఏది లేదు. నాకు అనిపించింది, ఎందుకు యేసు ప్రభు చేత కాదు, ఎందుకు దేవుని మాట నెరవేరుతుంది? దేవుని మాట నెరవేరుతుంది అంటే ఒక కారణం, 2 కారణాలు చెప్తాను.
దయచేసి జాగ్రత్తగా వినండి. దేవుని మాటను ఎందుకు నమ్మాలి, లేదా ఒక వాగ్దానాన్ని ఎందుకు నమ్మాలి, ఒక సందేశాన్ని ఎందుకు నమ్మాలి, దేవుని మాటలు ఎందుకు నమ్మాలంటే రెండు కారణాలు. ఒకటి ఈ దేవుడు చెప్పిన ఏ మాట కూడా ఇంతవరకు నిరర్థకము కాలేదు. దేవుడు పలికిన ఏ మాట కూడా వేస్ట్ అయిపోలేదండి. దేవుడు సూర్యుని కలుగునుగా కన్నాడు, సూర్యుడు అప్పటి నుంచి నిరర్థకంగా లేదు, అప్పటి నుంచి ఉన్నాడు. అంటే ఆది కాండంలో పలకబడినటువంటి మాట ఎప్పుడు పలికాడో మనకు తెలియదు, ఎన్ని వేల సంవత్సరాల కిందట పలికాడో మనకు తెలియదు. అప్పటి నుంచి ఆ మాట వ్యర్థం కాల, ఆ మాట ఆకాశంలోనే ఉందండి. సృష్టి ఏమని చెప్తుందో తెలుసా, దేవుడు నన్ను పలికినప్పుడు నేను కలుగజేయబడాను. అప్పటి నుంచి ఐ వాజ్ నాట్ ఎ వేస్ట్, ఐ వాజ్ స్టిల్ ఇన్ యూస్. ఇప్పటికి నేను ఉపయోగపడుతూనే ఉన్నా. అంటే దేవుని మాట నిరర్థకం కాదు. అంటే సృష్టిలో ఇంతవరకు దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకం కాలే. మోషేతో దేవుడు అన్నాడు, మోషే నీ చేయిని చాపు మోషే, చాలు నేను సముద్రం 2 పాయలు చేస్తా. ఆ మాట నెరవేరిందా, నెరవేరలేదా? నెరవేరింది. అంటే దేవుడు ఆది కాండంలో నుంచి ఇంతవరకు పలికిన ప్రతి మాట నెరవేరింది. కాబట్టి నీకు పలకబడిన, నాకు పలకబడిన, మనొక్కొక్కరికి పలకబడిన, లేదా లైవ్లో చూస్తున్నటువంటి మీకు దేవుడు ఇచ్చినటువంటి ఏ మాట అయినా, ఎలాంటి వాగ్దానమైనా, ఎంత ఇంపాసిబుల్ అన్నటువంటిదైనా అది ఖచ్చితంగా నెరవేరగలదు. ఎందుకు తెలుసా, ఇంతవరకు దేవుని మాట నెరవేరన్నటువంటి సంఘటన లేనేలేదు. కాబట్టి నీ జీవితంలో కూడా నెరవేరుతుంది. సాతాను ఎప్పటికీ నీకు కలగలేదని చెబుతాడే కానీ దేవుడు చేయలేడని మాత్రం చెప్పడండి. దేవుడు చేయలేడు. ఎందుకు తెలుసా, సాతానుకు తెలుసు దేవుడు చేయగలడని. కానీ ఒకటి నీకు చెప్తూ వస్తాడు, నీకు జరగలేదు. మనం నమ్మాల్సిందంటే నా దేవుడు నాకు జరిగిస్తాడు. మరి అంటుంది నాకు జరగలేదు, నాకు జరగదు, నా వల్ల కాదు, నాకు జరగలేదు, ఇది జరగదు. ఎందుకంటే పురుషుని ప్రమేయం లేకుండా నేను ఏ రకంగా గర్భవతి కాగలను. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకం కాలేదు. ఈ వాక్కు అయినటువంటి దేవుడు నీకు ఏమని వాగ్దానం ఇచ్చాడో నాకు తెలియదు. 2019, 2020, 2018, 2016 లేదా నువ్వు బాప్తిజం తీసుకున్నటువంటి దినం, నువ్వు ప్రభువుని అంగీకరించినటువంటి దినం, ప్రతి దినం నీతో మాట్లాడినటువంటి మాటలు అవి నెరవేరుతాయి. ఎందుకు తెలుసా, దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకం కాలేదు. రెండవదిగా ఎందుకు దేవుని మాటను మనం నమ్మొచ్చు అంటే, ఒకటి ఆయన చెప్పినది ఏది నెరవేరలా. రెండవదిగా ఆయనను బట్టి ఆ మాట నెరవేరుతుంది. ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి, బ్రదర్ రేపు వస్తాను నీ దగ్గరికి అన్నాడు. సరే రండి అన్న. ఒక చిన్న పని ఉండి రండి బ్రదర్ అంటే రేపు వస్తానన్నాడు. మరుసటి రోజు రాలే. ఫోన్ చేశాను, బ్రదర్ ఏం బ్రదర్ రాలేదంటే, మొన్నాడు వస్తాను బ్రదర్ అన్నాడు. మొన్నాడు రాలా. మళ్ళీ ఫోన్ చేసింది, ఏం బ్రదర్ రాలేదు అంటే, బ్రదర్ పని ఉంది బ్రదర్, తర్వాత నెక్స్ట్ డే వస్తాను బ్రదర్, గ్యారంటీ వస్తాను బ్రదర్. 3వ రోజు రాలే. 4వ రోజు 3వ రోజు ఫోన్ చేసి, ఏం బ్రదర్ రాలేదు ఈరోజు కూడా అంటే, అబ్బా చాలా బిజీగా ఉన్నాను బ్రదర్. 4వ రోజు రాలే. 5వ రోజు రాలే. 6వ రోజు, వారం రోజులు గడిచిపోయిందండి. నాకు ఇంకా విసుగైంది, ఏంటి నా అనుకొని బై మిస్టేక్ 8వ రోజు వచ్చాడు. 8వ రోజు వస్తే నేను ఒక మాట అన్నాను, బ్రదర్ మీరు భూమి మీద కాదు నిలబడాల్సింది, మాట మీద నిలబడండి. మీరు 1 రోజు 2 రోజులు అంటే కొంతమంది ఏ రకంగా అనుకుంటారంటే, మనం వచ్చేంత వరకు వెయిట్ చేస్తారులే అనుకుంటారు. సో నేను అక్కడ మాత్రం కాంప్రమైజ్ కాను. ఎందుకంటే ఒకరికొక టైం ఇచ్చిన తర్వాత వేరొకరిని ఆ టైంలో రమ్మని నేను చెప్పనండి. కాబట్టి వెయిట్ చేస్తూ ఉంటే ఈయన రాకుండా పోతే, ఆ రోజు అన్నాను, ఆ రోజు నుంచి ఎందుకన్నానో నాకు ఆ వర్డ్ అట్లా వచ్చిందండి. భూమి మీద కాదు నిలబడాల్సింది, మాట మీద. ఆయన ఎప్పుడు నన్ను కనపడిన అంటాడు, బ్రదర్ ఆ రోజు నాకు చెప్పిన మాట ఇప్పటికీ జ్ఞాపకం ఉంది బ్రదర్. మనిషి తప్పిపోతాడు, ఎందుకంటే తనకు చాలా బలహీనతలు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి, చాలా పనులు ఉంటాయి, చాలా చేతకాని వ్యక్తిగా ఉంటారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఆ రకంగా లేడు. అందుకే ఆయన పేరు సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. దేవుడు చెప్పిన ఏ మాట ఎందుకు నెరవేరదంటే, బికాజ్ యూ మస్ట్ నో హూ ఈజ్ హీ. ఆయన ఎవరో మనం అర్థం చేసుకోవాలి. ఆయన పలికిన మాట ఏది కూడా ఇంతవరకు నెరవేరకుండా పోతే, ఆ వాక్యము శరీరధారిగా భూలోకానికి జన్మించి మన కోసమే జన్మించాడంటే, మన జీవితాల్లో వాగ్దానాలు ఎందుకు నెరవేరవు? ఖచ్చితంగా నెరవేరుతాయి.
ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇది నన్ను దేవుడు మనతో మాట్లాడుతున్నా. పరిశుద్ధత నీ జీవితంలో లేదా? అలాగైతే వాక్యమైన దేవుడు చాలు మన జీవితాల్లో. మన జీవితంలో ఏదైనా లేకుండా మనం బాధపడుతున్నామా? కలుగజేసే వాక్యం, ఆ వాక్యం కలుగజేసే వాక్యం. మూడవదిగా ఆ వాక్యంలో ఉండేటువంటిది ఏంటి తెలుసా? జీవముంది. లోకంలో జీవిస్తాడు, నిత్య రాజ్యంలోనికి మనం తీసుకొని వెళ్ళగలడు. నాలుగవదిగా దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకము కాలేదు. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నా నామమందు మీరు నన్ను ఏమడిగినా ఇస్తాను. ఎందుకు తెలుసా? హి ఈజ్ హ్యావింగ్ దట్ కెపాసిటీ. ఇది ఈ వాక్యము మన నిమిత్తమై శరీరధారిగా వచ్చాడు. కాబట్టి మనం కృంగిపోవాల్సిన పనుల, మనం తప్పుడు తీర్మానాలు చేయాల్సిన పనుల, నా జీవితం ఏమవుతుందో, నన్ను ఎవరు చూసుకుంటారో అనవసరం. ఎందుకంటే ఈ వాక్యం నీ కోసం జన్మించాడని భావిస్తే ఈ దేవుడు నీ జీవితంలో, నీ శరీరంలో, నీ కుటుంబంలో, నీ అవసరతల్లో, నీ భవిష్యత్తులో ఇన్వాల్వ్ అయ్యి నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభు మనతో మాట్లాడుండగా ప్రభు వైపు చూస్తూ నిలబడదాం, ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. వాక్యమైనటువంటి దేవా, నా కోసమే నువ్వు వచ్చావు, నేను నమ్ముతుంటున్నాను ప్రభువా, నేను నమ్ముతుంటున్నాను. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకం కాలేదు. దేవుడు చెప్పిన ఏ మాట ఇంతవరకు నిరర్థకం కాలేదు. మరి దేవుని నమ్మగలుగుతున్నావా? ఒకవేళ మనిషిని నమ్మి నువ్వు మోసపోయావేమో, మనిషిని నమ్మి నువ్వు ఒక నిరుత్సాహానికి గురి అయిపోయాం. ఎవరు నాకు సహాయం చేయడం లేదు, ఎవరు నన్ను ఆదుకోవడం లేదు, ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు. యేసు ప్రభు చాలు. ఆయన నీ కోసమే శరీరాన్ని ధరించి భూలోకానికి వచ్చాడు. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు దిగి వచ్చాడు. కాబట్టి దేవుని వైపు చూద్దాం. ప్రభువా, నా జీవితంలో నీవే నాకు కావాలి ప్రభువా. పరిశుద్ధత నాకు అవసరం నాయన. నా జీవితంలో ఇది లేదు ప్రభువా, నా కుటుంబంలో ఇది లేదు ప్రభువా, నా ఆరోగ్యంలో ఇది తక్కువగా ఉంది ప్రభువా, నాయన నువ్వు కలుగజేయి ప్రభువా. ఆయనలో జీవముంది, మనం జీవించగలం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు తండ్రి. మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు ప్రభువా. సత్యవంతుడైన దేవానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. యేసు నామమందు తండ్రి పాదాలకే మ్రొక్కి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, ఉన్నతుడైనటువంటి దేవుడు, మహాత్యం కలిగినటువంటి మహారాజు ప్రభువా. యేసయ్యా, మీరే మీ కార్యాలు జరిగించండి దేవా. ఎక్కడ 2-3 కూడి ఉంటే వారి మధ్య ఉన్నానన్నావు ప్రభా. ఇప్పుడు మా మధ్య ఉంటున్నావు ప్రభా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతుంటున్నాను ప్రభా, ఎవరికి పరిశుద్ధత లేదు యేసు నామమున ఇది మొదలుకొని వారిని పరిశుద్ధులుగానే నా దేవుని యొక్క శక్తి ఉంచునుగాక. వారిపైన ఉండేటువంటి అపవిత్ర ఆత్మల యొక్క ప్రభావం తొలగిపోవునుగాక. ప్రతి పాపం యొక్క సంబంధాలు తెగిపోవునుగాక, శాశ్వతంగా తెగిపోవునుగాక. పరిశుద్ధులుగా మార్చబడుదురుగాక. ప్రతి పాపము నుంచి విడుదల ఉండునుగాక. ఎవరిలో ఏ పాపపు సంబంధాలున్నా, పాపపు కోరికలు, పాపపు అలవాట్లు, పాపపు లక్షణాలు యేసు నామమున ఇప్పుడు తొలగిపోవునుగాక. తండ్రి, ప్రతి పాపాన్ని తండ్రి వారు జయించలేకుండా ఉంటున్నారు ప్రభా. మీరే ప్రతి పాపము నుంచి వారిని విముక్తులనుగా చేయండి ప్రభా. నీ శిలువ రక్తముతో వారి ప్రతి పాపమును కడగండి ప్రభా. దేవా, కడగండి ప్రభా. వారి కుటుంబ సభ్యులు పాపములో ఉంటే, వారి బంధువులు పాపములో ఉంటే, వారికి తెలిసిన వారు పాపములో ఉంటూ వారి నిమిత్తం ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు నా దేవుని శక్తి అలాంటి వారిపై కూడా దిగివచ్చునుగాక. యేసు నామమున గొప్ప అద్భుతము జరుగునుగాక. తండ్రి, ఎవరి జీవితంలో ఏ దీవెన లేదో, ఏ ఆశీర్వాదం లేదో, అది సమాధానం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఉద్యోగ దీవెన కావచ్చు, కుటుంబంలో ఐక్యత కావచ్చు, తెగిపోయిన సంబంధాలు కావచ్చు, ఏవైనా సరే ఏది లేదు అని నీ సన్నిధానంలో ఇప్పుడు అడుగుతున్నారు. దేవా, ఇది నాకు లేదు ప్రభా, దయచేని ఎవరైతే అడుగుతున్నారో యేసు నామమున అడుగుతుంటున్నాను. ఆరోగ్యమైన, ఆర్థిక వనరులైన, ఆశీర్వాదాలైన యేసు నామమందు, నజరేడైనటువంటి యేసు నామమందు తండ్రి, వాక్యమైనటువంటి దేవా, శరీరాన్ని ధరించుకొని దిగి వచ్చినటువంటి దేవా, ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా. ఏది లేదో నా దేవుని వాక్కును బట్టి అది కలుగజేయబడును గాక, కలుగజేయబడును గాక, కలుగజేయబడును గాక. యేసు నామమున కలుగజేయబడును గాక. మీ కార్యాలు జరిగించండి ప్రభా.
ఎవరైతే తమ జీవితంలో నేను ఎందుకు, నా బ్రతికేంటి, నా కుటుంబం ఏంటి, ఆత్మహత్యే శరణమని ఎవరైతే అనుకుంటున్నారో, ఇప్పుడు వారిపైకి నా దేవుని యొక్క వాక్కు బయలుదేరును గాక. జీవమునిచ్చే నా దేవుని వాక్కు బయలుదేరును గాక. ఆ వాక్యము జీవింపజేస్తుంది ప్రభువా. కాబట్టి అడుగుతుంటున్నాను, ఇది మొదలుకొని ఆశీర్వాదకరమైన భవిష్యత్తు ఉండును గాక, దీవెనకరమైన భవిష్యత్తు ఉండును గాక, తండ్రి కృప పొందిన భవిష్యత్తు ఉండును గాక, ఆశీర్వదించబడినటువంటి వ్యక్తులుగానే ఉండును గాక. నాయన మీ కార్యాలు జరిగించండి. ఎవరి జీవితాల్లో ఇంకా ఏ వాగ్దానం నెరవేరలేదో, ఏ ప్రవచనం నెరవేరలేదో అని అనుకుంటున్నారు, యేసు నామమున అడుగుతుంటున్నాను ప్రభువా, వారి ఎదుట మూయబడిన ప్రతి తలుపు తెరవబడును గాక, వాగ్దానములు నెరవేరును గాక, నెరవేరును గాక, నెరవేరును గాక. దేవా, నీ వాక్కు తన్ని నెరవేర్చేటువంటిది నాయన, నెరవేర్చేటువంటిది. నీవు నీ వాక్కును పంపి తన్ని ప్రతిదాన్ని నెరవేర్చారు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు నాయన. తను ఎవరి జీవితంలో ఏ వాగ్దానం నెరవేరలేదో ఈ క్షణము నుంచే అది ఫోర్సులోనికి వచ్చును గాక. యేసు నామమున వాగ్దానాలు నెరవేరును గాక, నెరవేరును గాక, నెరవేరును గాక. నాయన మీకే స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. రేపు ఎల్లుండి ఇక వరుసగా ఉండేటువంటి ప్రతి ప్రోగ్రాంలో, తన హౌస్ విజిట్లో మీరే మాకు తోడుగా ఉండండి. మీ సన్నిధిని దయచేయండి, మీ సన్నిధిని దయచేయండి, మీ సన్నిధిని దయచేయండి, మీ సన్నిధిని దయచేయండి. అంధకార శక్తులను మీరు బంధించండి. అపవిత్రాత్మ క్రియలు యేసు నామందు లయమైపోవునుగాక, లయమైపోవునుగాక. మీ సన్నిధి పనిచేయనట్లుగా కృప చూపి మహిమను పొందుమని వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. తండ్రి మీకే స్తోత్రం ప్రభా. పరిచర్యకు వ్యతిరేకంగా తండ్రి క్రిస్మస్కు, తండ్రి డిసెంబర్ 31 వాచ్ నైట్ సర్వీస్కు, జనవరి 1 నూతన సంవత్సర ఆరాధనకు వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రతి శక్తి యేసు నామందు విత్డ్రాగును గాక, ప్రతి తీర్మానం క్యాన్సల్ అయిపోవును గాక, ప్రతి ప్రాపగండ ఫెయిల్ అయిపోవును గాక, యేసు నామమున కార్యము జరుగును గాక. మేమందరం సంతోషముగా తన క్రిస్మస్ నూతన సంవత్సర పండుగలను జరుపుకోవడానికి కృప చూపండి ప్రభువా. మీ కార్యాలు మీరు జరిగించుమని తండ్రి. మా భారతదేశంలో కరోనా వైరస్ ప్రభావం లేకుండా ఉండును గాక, సెకండ్ వేవ్ అనేటువంటిది లేకుండా ఉండును గాక. ప్రపంచవ్యాప్తముగా తను ఎవరు కరోనా చేత బాధపడుతున్నా నాయనా వారిని మీరు బాగు చేయండి ప్రభా. దేశాల్లో మరణాలు నిలిచిపోవును గాక, దేవుని కార్యములు జరుగును గాక. తను ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరి చుట్టూ, వారి గృహాల చుట్టూ మీ రక్తము కంచెగా ఉండును గాక. లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరి చుట్టూ మీ రక్తము కంచెగా ఉండును గాక. తన పరిచర్యకు వస్తున్న ప్రతి కుటుంబము చుట్టూ మీ రక్తము కంచెగా ఉండి కాపాడును గాక. ప్రతి అవసరత మీరు తీర్చి మహిమను పొందు. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మాకు కాదు దేవా, మాకు కాదు, సమస్త మహిమ ఘనత మీకు ఆరోపించుకుంటూ మా ప్రతి ప్రార్థనకు మీరు జవాబులు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు మహిమ కలిగినటువంటి నామముందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామముందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9885669572 లేదా 9440407722కు
మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.